రామాయణము అని అంటున్నాం. సో ఈ రామాయణం ఏదైతే ఉన్నదో ఈ రామాయణం అనేది మనకి సిలబస్ లో అడుగుతున్నటువంటి అంశం. రామాయణం ఏమడుగుతున్నారు? రామాయణంకి సంబంధించినటువంటి అంశాలు మీరు ఈ ఎగ్జామ్ కోసం చదువుకొని ఉండాలి అని చెప్పేసి సిలబస్ లో మెన్షన్ చేశారు. మరి మనం రామాయణం అనేది మనకి ఒక ఇతిహాసంగా కనబడుతూ ఉన్నది. సో ఈ రామాయణానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి ఎలా వచ్చాయి ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే రామాయణం అనేది మనకి ఒక పురాణ ఇతిహాసంగా చూడడం జరుగుతూ ఉంది. పురాణ ఇతిహాసము అని అంటున్నాం. సో ఈ పురాణ ఇతిహాసం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి మనం రాముడి గురించి ఇందులో మాట్లాడుతూ ఉన్నాం. మరి రాముడు ఇక్కడ ఏ అవతారంగా చెప్తా ఉన్నాము అని అంటే రాముడు విష్ణువు అవతారము అని అంటున్నాం. సో రేపు మిమ్మల్ని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు, రాముడు విష్ణువు అవతారం ఎన్నవ అవతారంగా రాముడిని మనం శ్రీరాముడిని గుర్తించాల్సి ఉంటది అని అంటే 7వ అవతారంగా మనం రాముడిని గుర్తిస్తా ఉన్నాం. ఎన్నవ అవతారము అని అంటున్నాం? 7వ అవతారంగా మనం విష్ణువుకి సంబంధించి శ్రీరాముడిని గుర్తించాల్సి ఉంటది. ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో శ్రీరాముడి అవతారం తర్వాత కృష్ణావతారం కూడా వచ్చింది, అది 8వ అవతారం. ఇది కూడా మనకి సిలబస్ లో ఉంది. సో ఇలా రాముడి అవతారంను 7వ అవతారంగా విష్ణువు 7వ అవతారంగా మనం చూస్తాము అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ అవగాహన కలిగి ఉండాలి. సో మరి ఈ రాముడికి సంబంధించినటువంటి అంశాలని మనం రామాయణం ద్వారా చూస్తాము. సో మరి రాముడికి సంబంధించిన అంశాలు అని అంటే ఇక్కడ శ్రీరాముడికి సంబంధించినటువంటి రాముడి జీవిత చరిత్ర ఏమని అంటున్నాం? జీవిత ప్రయాణము అని అంటున్నాం. ఈ రాముడి జీవిత ప్రయాణమే రామాయణం. ఈ రామాయణంకి సంబంధించినటువంటి అంశం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సంస్కృత పదమైన దేని నుంచి వచ్చినది అని అంటే ఇది రామస్య అయనం నుంచి రావడం జరిగినది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సంస్కృత పదమైనటువంటి రామస్యాయనం నుంచి మనకి రామాయణము అనేది వచ్చింది. ఈ రామస్యాయనము అనంటే అర్థం ఏమిటి అని అంటే దీని అర్థం రాముడి జీవిత ప్రయాణము లేదా రాముడి జీవిత చరిత్ర అని చెప్పి మనం గుర్తించాల్సి ఉంటది.